రెడీగా ఉన్నారు వెంకీ గారు అండ్ భాస్కర్ గారు? దేనికి? మీ జోక్స్ వినడానికి. మీరు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా ఉన్నారు అంటే మీకు మ్యారేజ్ అయింది కదా? మీకు ఈ మధ్య పెళ్ళయిందా? పెళ్ళయి కొంచెం ఇయర్స్ అయిందా? ఈ మధ్య పెళ్ళైంది. ఈ మధ్యనే కదా, నో ప్రాబ్లం. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. మీ అందరికి డిఫరెంట్ గా ఒక చక్కటి ఐటమ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. గబ్బర్ సింగ్. ఇక్కడ ఎంత మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి. అందులో బాగా సూపర్ హిట్ అయిన పాట ఒకటి ఉంది, ఏంటో చెప్పగలరా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. డైలాగ్ కూడా ఉంది. మా భయ్య బాగా చెప్తారు, ఏదో ఒకసారి చెప్పయ్యా. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. నా తిక్కు ఏంటో చూపిస్తా, లెక్క ఏంటో తెలుస్తా. వెరీ గుడ్, సూపర్. అయితే ఆడిషన్ స్టార్ట్ అయ్యాయి. డైరెక్టర్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కూర్చున్నారు. ఈసారి ఏంటంటే ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళతోనే పాట పాడించాలని ఒకటి పెట్టుకున్నారనమాట. సో ఇది విన్న ఆర్టిస్టులు, పాడాలన్న సింగర్స్ దేశం నలుమూల నుంచి మన హైదరాబాద్కి వచ్చేసారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇలానే మ్యారీడ్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, ప్రొఫెషనల్. పెళ్ళైన బ్యాచులర్లు, పెళ్లి కాని బ్యాచులర్ ఒకరు. ఆడి పెళ్లి కాకపోతే ఏంటి, ఇద్దరు పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దేవుడు ప్రసాదించాడు. మీ హస్తం ఉంది, దేవుడి దయ ఎందుకండి. సో ఇలా ప్రొఫెషనల్ ఒక్కొక్కరి నుంచి వచ్చారండి. లోపల డైరెక్టర్ గారు ఇలానే చక్కగా కూర్చున్నారు, కాలు మీద కాలు వేస్తూ హ్యాపీగా స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రొఫెషనల్ కూచిపూడి డాన్స్. తనకేంటంటే చక్కగా నేను కూడా పాట పాడాలి, డైలాగ్ చెప్పాలి, సినిమాలో యాక్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ముందు డైలాగ్ ఏంటండి? నా కొంచెం దానికో లెక్క ఉంది, నా కొంచెం ఎంత తిక్క అవసరం లేదు, కొంచెం చాలు భయ్యా. వాళ్ళు వచ్చి ఆ పాడే విధానం, వాళ్ళు డైలాగ్ చెప్పే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. పంజాబీ అతను వచ్చి ఎలా వచ్చాడు తెలుసా? ఉరుములే. ఏం సార్ పిలిచారా? పిలవలేదు, అరిచాను ఆయన. రెడీ పాట ముందు డైలాగ్ చెప్పాలి. రెడీ సార్, రెడీ, ఐఎమ్ రెడీ. నాకు కొంచెం లెక్కుంది, దానికి కొంచెం తిక్కుంది, అందరు లెక్కలేంటో చూస్తా. డబ్బులు ఇస్తారు కదా సార్ అయిపోయాక మొత్తానికి? ఇవ్వాలి సార్, ఎందుకంటే మా అమ్మకి చెప్పొచ్చు డబ్బులు సంపాదిస్తాను. అరే హీరోయిన్ అంటే అమ్మాయి, ఎవరైనా నువ్వు డైలాగ్ చెప్పురా. రెడీ సార్, పాట స్టార్ట్ చేస్తా అని పంజాబీ స్టైల్ స్టార్ట్ చేసి, అరే అమ్మాయి, అరే 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 అమ్మాయి, అరే సోనా తారారా 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 తారారా. ఆకాశము అమ్మాయి అయితే చూడదియా, అమ్మాయి ఆకాశం నవ్వులదియా, తారారా ఆకాశం 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 చూడదియా, ఆకాశం 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 చూడదియా, తారారా. బాగుందా సార్? ఫోన్ చేస్తాం, వెళ్ళిపో. ఫోన్ లేదు సార్, ఇప్పుడే చెప్పండి సార్. చెప్తానన్నా, ఇక్కడ నుంచి మర్యాదకి వెళ్ళిపో. వాడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ పిచ్చోడు ఉంటాడు కదా, పిచ్చోడు అంటే ఎవడు? నువ్వే నువ్వే. ఇక అస్సలు సిస్సలు అయినాడు దిగిండండి మన హైదరాబాద్ అతను. మంచిగా 90 ఏసును, మంచిగా ఇంత తిన్నాడు బిర్యానీ. సార్ నేను కూడా చెప్పచ్చా? ఏంద్రా నువ్వు చెప్పేది? ఆఫ్ చెప్తా సార్. ఆఫ్లు ఫుల్ చెప్పడం లేవు, డైలాగులు, యాక్టింగ్ మాత్రం, పాటలు పాడాలి. నేను రెడీ సార్. తాగి నువ్వు కూడా చేస్తావరా? అవి మా తాత వాడిండు. ఏంటి సార్? పాట సార్. మా నాన్న పాడిండు. ఏంటిదిరా? పాట సార్. ఇప్పుడు మా అమ్మ పాడుతుంది, నేను పాడతాను. ఏంటి సార్? పాట సార్, వేలం పాట. అది పాటలు అంటే అది కాదురా, ఆకాశం అమ్మాయి. మా రిధంలో మేము పాడతాం, అమ్మాయి. అబ్బా రెడీ, 1 2 3 స్టార్ట్. హైదరాబాద్ మాస్. ఏంటి సార్, ఏం పాటలు ఇవన్నీ? చండాలంగా ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అవుతుందని ఇలాంటి పెడితే. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అరుదైన చక్కటి అవకాశాన్ని వెంటనే మన మిక్కిలి మూర్తి గారని జబర్దస్త్ లో చేస్తూ ఉంటారు, ఆయన పిలిచి ఆయనతో పాడించండి సార్ అన్నారు. హలో హలో
ఆకాశం అమ్మాయితే నీలా ఉంటుంది నీలా ఉంటుంది నీలా ఉంటుంది ఆకాశం అమ్మాయితే నీలా ఉంటుంది నీలా ఉంటుంది ఆ చావగట ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది ఉల్లిగడ్డ నీలా ఉంటుంది ఆలుగడ్డ నీలా ఉంటుంది చావగట ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది ఉల్లిగడ్డ నీలా ఉంటుంది చావగట చావగట సార్ 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 హాయ్ సార్ 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 ప్లీజ్ సార్ బ్యాట్ పట్టుకోండి సార్ రెడీ రెడీ ఓ మామ కొట్టిన ఉరకాలి మామ వెళ్ళు మామ ఏమైనా నేను చాలా అదృష్టవంతున్నాయి పోలీస్ జాబ్ వచ్చినందుకు. నేను ఇష్టమా మీకు జాబ్ ఇష్టమా? ఏం మాట్లాడుతున్నా అలాగంటే బాబు నాకు పోలీస్ జాబే ఇష్టం పోలీస్ జాబే ఇష్టం. స్టేషన్ లో దొంగ తప్పించుకున్నాడు అనుకోండి ఏమవుతుంది? సస్పెండ్ చేసేస్తారు. అది మన స్టేషనే. బావగారు 10 రోజులు కష్టపడి ఒక దొంగను పట్టుకున్నామండి ఆడేవో తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఒక్క గంట మీరు దొంగగా నటించాలి. సరే ఇప్పుడు నన్ను ఎలా వాడుకున్నావు చెప్పండి. కొంచెం భయం తెలియని అమాయకత్వం విపరీతమైన కోపం ఏమీ చేయకుండా మూసుకుని లోపల కూర్చుంటే చాలు. కానిస్టేబుల్ వెళ్ళినప్పుడు చాలా పెద్ద కర్ర పట్టుకెళ్ళావు కదా పొలముకు తీసుకొచ్చావేంటి? పొయ్యిలో పెట్టాను. ఏమైంది? మండుతుంది సార్. గురూజీ సెలవు నాయన. బాగా చేయకపోతే వాళ్ళే ఇస్తారు గురూజీ. మనం చెప్పింది జనాలు నమ్ముతారా గురూజీ? ఖచ్చితంగా నమ్ముతారు నాయన. అదేలా గురూజీ? ఆ పిచ్చి పిల్లను చూడు, యాంకర్ అంటే నమ్మట్లే. అవును. వాళ్ళని చూడు, జడ్జెస్ అంటే నమ్మట్లే. మేము కూడా ఇది సిట్ అంటే నమ్మట్లే. చిలక చందన పట్టు చీరే కట్టిందో చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందో. సంజయ్ అన్న నమస్తే అన్న. నా జాలెడ్ అన్న నమస్తే. నా పెళ్ళాం దీని పేరు బోండాలు చిచి ఆండాలు. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. ఎంత పని చేశావు పాపోలే వెళ్ళి బాగా చదువుకుంటామని పంపిస్తే ఏమే కోడలి పిల్ల టీ పట్టరా. ఏమే పిచ్చెక్కిన కోడట బొచ్చంతా పీక్కుందట. ఇది ఎవడైనా తాగుతాడా? ఈ టీ కుక్కలు కూడా తాగవండి. అందుకంటే మీకు ఇచ్చారు. చైనా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ జనాభా తక్కువ అయ్యారని ఒక స్కీమ్ పెట్టారంట. 4 పిల్లల కంటే ఒక ఇల్లు ఫ్రీ. దీన్ని బట్టి మనకి వెళ్ళానే వస్తుంది. ఐ వాంట్ టు గో వాష్రూమ్. సార్ వెయిట్ నిలబడండి. ఇక్కడ yes sir మీ ప్రాణాలు మాకు చాలా ఇంపార్టెంట్ సార్. తిన్నానికి ఏదైనా తీసిరా. చెక్ ఇట్. నో అందుకో నీ ఎంగిలి మీ అమ్మే తిండు మా అయ్యలా తింటాడు. ఈ బ్యాంక్ కి మేనేజర్ నేనే. మా బ్యాంక్ పేరు లోకల్ బ్యాంక్ ఆఫ్ తుక్కుగూడ. మీకేమైనా లోన్ ఏమైనా కావాలి సార్? గోల్డ్ లోన్ కావాలయ్యా. గోల్డ్ ఇవ్వండి సార్. ఆ లోన్ ఇస్తేనే గోల్డ్ కొనుక్కుని అప్పుడు పెడదామని. ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చాను. ఎంత వేద్దాం అనుకుంటున్నారు సార్ క్యాష్? 1 crore. కస్టమరే అందుకే కూర్చున్నాను. మనం 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు వస్తే మీకు ఎంత ఇచ్చేస్తాను సార్ ప్రతి నెల ఇంట్రెస్ట్? అయితే ఫస్ట్ 100 రూపాయలు తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయండి.
100 తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయాలా? అంటే అకౌంట్ ఉంటేనే కదండి 1 కోటి రూపాయలు సంపాదించగలం. ఓ ఇంకా సంపాదించలేదా? డ్రింక్ తీసుకో. చైర్ తీసేయండి. మీరింటికి వస్తారా? దేనికి? మా అమ్మ హాట్ అడిగింది, నీకన్నా హాట్ ఇంకెవరున్నారని. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.